గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. వైఎస్ఆర్ చేయూత పథకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా కేంద్రం నందు బహిరంగ సభలో వైఎస్ఆర్ చేయూత పథకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారం నవరత్నాలు అనే వరంలో ఒక వరం వైఎస్ఆర్ చేయూతని మాకు అందించడానికి ఫస్ట్ పెడతాన్నా 18,750 నేరుగా నా అకౌంట్లోకే వచ్చిందన్నా. అన్నా దానితో పాటు నేను 50,000 సిఐఎఫ్ తీసుకొని ఫస్ట్ పెడతా పెద్ద ఆవును కొనుక్కున్నాను అన్న. ఇంతకు ముందైతే నాకు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజున నా అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవానికి, ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ కాసేపటి కిందట అమర్ మాట్లాడుతూ భరత్ కూడా ఈ పేపర్ ఇచ్చాడు, ఇద్దరు కలిసి పేపర్ ఇచ్చారు. అనకాపల్లికి సంబంధించి అగ్రికల్చర్ మార్కెట్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్, రిపేర్లు, డెవలప్మెంటు, గోడౌన్ కన్స్ట్రక్షన్, దీనికోసం ఒక 5 కోట్ల డబ్బులు కావాలన్నాడు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శారదా నది మీద దానికి ఒక 3 కోట్లు కావాలన్నాడు. అదే రకంగా రేబాకా అండ్ 4,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు. మొదటి సంతకంతోనే పొదుపు సంఘాల రుణాలు 14,205 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తామని, రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. అక్క చెల్లెమ్మలు 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు. మొదటి సంతకంతోనే పొదుపు సంఘాల రుణాలు 14,205 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తామని, రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. అక్క చెల్లెమ్మలు వాళ్ళు బ్యాంకుల్లో పెట్టిన బంగారం అంతా కూడా విడిపిస్తాము అని చెప్పి కూడా వాగ్దానం చేశారు. అప్పట్లో టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కూడా మీకు గుర్తున్నాయా? ఒక అక్క చెల్లెమ్మను చూపించేవారు టీవీలలో. ఒక చెయ్యి వస్తుంది, ఆ తాలిబొట్టును అక్క చెల్లెమ్మ మెడలో ఉన్న తాలిబొట్టును లాగేస్తా ఉంటది. వెంటనే ఇంకొక చెయ్యి వస్తుంది, ఆ చెయ్యిని పట్టుకుంటుంది. పట్టుకొని బాబు వస్తున్నాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాడు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు. ప్రతి ఇంటికి ఏటా 12 గ్యాస్ సిలిండర్ల మీద, ప్రతి ఇంటికి ఏటా 12 గ్యాస్ సిలిండర్ల మీద, ప్రతి సిలిండర్ మీద నెలకు 100 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 1,200 రూపాయలు, 5 సంవత్సరాలలో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని కూడా 2014లో ఇద్దరు కలిసి ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్
ఏర్పాటు చేస్తామని కూడా వీళ్ళిద్దరూ కలిసి వాగ్దానం చేశారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దానికి ఒక పేరు కూడా పెట్టారు, మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు. 25,000 ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దాని పేరు, ఆ పథకం పేరు మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు. మొదటి సంతకంతోనే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. మొదటి సంతకంతోనే పండంటి బిడ్డ అనే పథకం పేరు కూడా చూడండి ఎంత చక్కగా పెట్టారు, పండంటి బిడ్డ అనే పథకం. పేద గర్భిణీ స్త్రీలకు 10,000 ఇస్తామని చెప్పారు. ఇవన్నీ 2014 మేనిఫెస్టోలో వీళ్ళిద్దరు కలిసి చెప్పినవి. బడికి వెళ్లే ఆడపిల్లలందరికీ సైకిల్ ఇస్తామన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మలకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు కుటీర లక్ష్మి అని మరో పథకం అమలు చేస్తామంటూ ఇంకో వాగ్దానం చేశారు. నేను చెప్పినవన్నీ కూడా నేను చెప్పేటివి కాదు. 2014లో ఇదే చంద్రబాబు గారు, ఇదే దత్తపుత్రుడు ఇద్దరు కలిసి వాళ్ళ ఫోటోలు పెట్టి సంతకాలు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి పంపిణీ చేసిన కార్యక్రమం వాళ్ళు చెప్పినటివి ఇవన్నీ. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో 2014లో ఇచ్చిన ఈ వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఈ బాబు, ఈ దత్తపుత్రుడు అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని కూడా నేను. వాళ్ళు 60,49,00,000 రూపాయలు నేరుగా మనమంతా చూస్తూ ఉన్నాము. బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. వరుసగా 4వ ఏడాది అక్క చెల్లెమ్మల సాధికారత కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహిళా దినోత్సవం రేపు జరుపుకుంటున్నటువంటి శుభతరుణంలో మహిళలందరికీ బాసటగా నిలుస్తున్నటువంటి మహిళా పక్షపాతి మన రాష్ట్ర ముఖ్యమంత్రి